హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి థర్స్డే లాగ్. ఈ పొద్దు నాకు చాలా దెబ్బ బర్లేసే పనులు ఉన్నాయి. ఆ పనులంతా చెప్పుకుంటే కప్పుకొనే కాయలే అంత పని ఉంది. వీళ్ళంతా లేపిస్తా ఉంటుంది. బిడ్డలు లేయంట్రే అని ఇవి చూస్తే రొగ్గు కప్పుకొని పునుకుంటా ఏచ్చుగా 7 గంటల అయింది లేయి ఫస్ట్ స్కూల్కి పోతారు అంటుని ఆంట్కి అవుట్ని బిన్న స్కూల్ పంపిస్తుంది. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ డే కలర్ డ్రెస్సు ఆంట్కి బిన్న రెడీ చేసి తరిమిడ్స్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు తరుమునాక నా పునంతా బిన్న అయ్యేది అందాగంట పునే అయ్యేదు. వీడియో చేసిందనంటే ఇంక మా గౌడు తుబ్బుక్ ఉంచుతారో దానికి వీళ్ళు పోయేటప్పుడు మాత్రం ఇంకో వీడియో తీసుకుంటుని చూడండి. నా కూతుర్లో ఏం చేస్తారా రెడీ అయిండారు. చూసేదానికి ఏం చేస్తారనే ఉండరు కదా, అట్లా ఏంటంటే ఆటో మీద కూకుంటారు. నిజంగా ఏమో వాళ్ళకి రెడీ చేసి పంపించినాను ఫ్రెండ్స్. యాదో గ్రీన్ డ్రెస్ ఇయ్యంట్రే, నా దగ్గర గ్రీన్ డ్రెస్ ఉండలేదు. దానికి 2 మిక్స్ అయ్యిండే కలర్లు వేసిస్ని. చూడండి ఒక ట్రీ కూడా ఎత్తుకరా అంటే దానికి ఒక ట్రీ రెడీ చేసి ఇచ్చినాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు తరకారీ అమ్మేది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తరకారీ అమ్ముతాను. మా గూడు తరకారీ అంగడి వేసి ఇచ్చినాడు. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా తరకారీ అమ్మేవాళ్ళు ఎంతో సంపాదిస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో కొనేదానికి బదులు ఆ పని చేసి మీరు చూడండి తరకారీ ఇవన్నీ పెట్టినాను. కొత్తిమీరాకాయ, గుమ్మడికాయ, పాలకూరకాయ, షబాక్షాకో, కాకరకాయ, బీన్స్, సొరకాయ కావాలా ఫ్రెండ్స్ మీకే? ఎన్ని ఉన్నాయి చూడండి. తెస్తే అన్ని ఒకేకితో తెచ్చిస్తాడు, లేదంటే ఏమి తెచ్చలేదు. ఇవుడు ఇది చేస్తే అది పడైపోతుంది, అది చేస్తే ఇది పడైపోతుంది, ఇది చేస్తే అది పోతుంది. అన్నీ ఒకేకితో చేస్తుంటే ఇంకొక వారం తరకారీలే ఉండేది. ఏం చేసేది మేము? ఎట్లు ఏగేది ఇట్లా వాళ్ళ దగ్గర ఎట్లు ఏగేది? ఇంకా ఎంత పని ఉంది ఫ్రెండ్స్. నాకే పోయిన బట్టలారేసిండాను. ఒక మొక్కలు బట్టలు ఉండే మడికేసేవి సామాన్లు తోమాల, ఎవరు చేను దగ్గరికి పోవాలా, ఎంత పని చూడండి. అయిపోద్దు ఒక్కొక్కనాడు పని ఉంటే లేనుకో పనులు, ఒక్కొక్కనాడు పనే ఉండేలే. అట్లా అన్నది. మా గౌడు మామిడికాయలు పిక్తాం రా, పోయి పిక్కుని వస్తాం 2 అనే. మామిడికాయలు అంటే ఫస్ట్ నాకు ఇష్టమే. సరే పద ఇంట్లో దెబ్బబారలేసేది ఏమీ లేదు, అట్లా పోనీ కుక్కోని టీవీ చూసుకొని ఫోన్ చూసుకుంటానే ఉంటాను. పద వస్తాను అని చెప్పేసి నేను పోతున్నా గాడి ఎక్కిసే. నేను ఏమైనా ఊర్లో వీడియో తీసుకొని పోతా ఉంటే ఆ పక్క ఈ పక్క ఉండేవాళ్ళు నన్నే చూస్తారు. అది ఏమిటి అట్లా చూస్తారో నాకే తెలియదు ఫ్రెండ్స్. నిజంగా ఈ పక్క ఆ పక్క అట్లే చూస్తూ ఉంటారు. ఆంటీకి ఆ తోట దగ్గరికి పోయినాక నాకు నెమ్మది అయ్యేది. చూడండి ఆ నేచర్ని చూస్తూ ఉంటే ఖుషి. ఈ నేచర్ ఏమైనా మమ్మల్ని వీడియో తీయొద్దు ఫోన్లో వేయొద్దు అని చెప్తుందా? కొంతమంది ఉంటారు జనాలు, అది ఏమిటి కాయ ఆటలాడతారో, అది ఏమేమి వచ్చింటుందో వాళ్ళకి పెద్ద రోగాలు తెలియదు, నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ ఒక వీడియో తీసిన దానికి ఎంత సీన్ చేసి మీకు తెలుసా కదా. ఆయనకు అట్లే మాట్లాడుతా తోట దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లు పెరిగిండయ్యే ఇవే. మా గోడుకో పీకేసినాను చెత్త పీకేసినాను అని చెప్తాడు. చెత్త పీకేసింది ఏమీ లేదు, చెత్త అంతా చూస్తే అట్లే ఉంది. దానికి మా గౌన్ మీద చెప్తా ఉంటే ఊరికే డైలాగులు వేస్తావు అంతే, ఏం పునయ్యలేని చేతిలో చూడు చెత్త అంతా అట్లే ఉంది. సోళ్ళ పీకిండవు, ఇంక 4 సోళ్ళు అట్లే ఉండయి, నీ చేతిలో ఏం దుబ్బర్లేసే అయ్యేదిరా అని చెప్పేసి తిట్టుకోని అట్లే పోతున్నాయి. నువ్వు వచ్చి పిక్కిడి అని చెప్పేసి నన్ననే. ఇంక నేను పిక్కుండా ఇంకెవరు పిక్తారా, కూల వాళ్ళు పెట్టుకుని పిక్కిచ్చేది అవుతుంది అనుకొని చెప్పుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఏమనుకుంటారు ఆడవాళ్ళు అంటే, ఆడవాళ్ళదా జాస్తి పని చేసేది చెప్పాలంటే మగవాళ్ళ కన్నా. ఆడవాళ్ళ చేతిలో అయినంత పని కూడా మగవాళ్ళ చేతిలో అయ్యేది. మేము ఇంట్లోనూ చేసుకొని యూత్లను చేస్తామంటే ఆడవాళ్ళతోనే గ్రేట్. ఆ బిడ్డలను కూడా సక్కుని ఆ బిడ్డలకంతా చక్కలు చేసి ఆమెడికి పనులు చేస్తామంటే మేము దా గ్రేట్. ఏమంటారు రండి, ఇప్పుడు ఏమో కొనుక్కొచ్చి నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మామిడి మాను. ఈ మాను వచ్చి 2 ఏండ్లకు ఒకే కిత మామిడి కలిసేది. ఈ కిత ఇడిచింది, నెక్స్ట్ ఇయర్కి ఇడుస్తుందో ఇడిచేదో తెలియదు. అంటే ఇడిచింది అన్నా కూడా నువ్వు వడగంటలు పొడిసి 1/2 కాయలు పోసినాయి ఫ్రెండ్స్. అర్ధం కాయలు కుళ్ళిపోయా, 1/2 కాయలు ఎత్తి పారేస్తుంది. ఇంకా 1/2 కాయలు చిలుకలు కొరికేసే, ఇట్లా 1/2 కాయలు పోసే. చూడండి మామిడికాయ పొక్కస్ ఇస్తాను. చూడండి భలే బాగుంటాయి, కానీ పుండ్లు అయితే మాత్రం తినేదానికి బెల్లం ఉన్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్. తింటా ఉంటే ఇంకా తిందామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది మామిడికాయలు. ఆమెకి ఎండ్రా చెప్ప పీక్తా ఉండే. సరే రాంట పుట్టుకుంటారు బిర్బిన్న పీకేసిస్తాము అని. అప్పుడు చూస్తే వచ్చే లోపల అంతా 1/2 ముద్రించి పెట్టిండే. నేను అంటే చూడు 1/2 ముద్రించినాడు, ఇంకేముండే పీకేది నన్ను వేరే ఎంటేసుకొచ్చిండవు అని. సరే రా ఏం అయ్యాలి దేవుడు పీకిస్తాము అని చెప్పేసి మా గౌడు చెప్పే. ఆమెకి కావట్లంతా పీకిసి ఎత్తిపెట్టేసి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. మామిడికాయ పీకుతా ఉంటుంది. ఒక క్యాన్ ఉంది చిన్నగా ఇంట్లో, అది ఏం క్యాన్ అనేసి మాకు తెలియదు. మీరు చెప్పాలో చూస్తాం, మీకు ఎవరికి తెలిసింటే కమెంట్ చేయండి.
చూపిస్తాను రండి దాన్ని. ఉండు నేను ఇడే పొట్ట తీస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. అగా ఈడుంది చూడండి. ఇది ఏం తేనె అని చెప్పండి. ఇది చిట్టితేనే అనుకుంటా. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. నాకు దీన్ని ముట్టే అంత తాకట్లేదు ఫ్రెండ్స్. మా గౌన్ చేతిలో పిక్కియాల. మా గౌన్కి పెట్టే పురక పిక్తావా? నేను చూసుకో ఇప్పుడు వస్తుంటే ఆ పక్కి నేను వీడియో తీసానని చెప్తా ఉంటే ఎత్తుతా ఉన్నాడు. అది లేసి వచ్చిస్తే పుడతాడా కురికిరికిస్తే నేను వీడియో తీసానని చెప్పినాను. అది లేస్తుంది అనేసి ట్యాన్ని ఎంట్రా చెప్పు చూడు తీస్తా ఉన్నాడు. ఎంట్రా ఉండు నా మీద పడిపోతుంది. అలాడేయద్దు లేదురా. ఈ పక్క ఉండయిరా. ఈ పక్క సైడ్ ఉండయిరా. ఈ పక్క దోటకు అందుతాయి. నిలిపో. ఇది యూట్యూబ్ లో చూపించాకి. యూట్యూబ్ లో దుడ్డు వస్తుంది తెలిసిన. నిలుపు. ఇంకేం చేసేది యూట్యూబ్ వీడియోలో తెలియకుండా ఆడొద్దు. మూసుకోని ఉండు. పని చూపించుకొని పని చేసుకుని వీడియో చేసేది. నీకేం తెలుసును అదే చెప్పేది. తిమ్మునికి అదే కోతికేం తెలుసును ఇది అని చెప్తారు కదా పెద్దోళ్ళు. అట్లా నువ్వు నీకు ఫోన్ యూజ్ చేసేకి వచ్చేది చూడగాని ఫ్రెండ్స్. ఎవరో ఫోన్ కొని పెట్టరు. యూజ్ చేసుకునే నీకు రాకుండా వాళ్ళంతా ఈ మాటలు మాట్లాడేది. ఫోన్లో ఎవరు కొని పెట్టరు అనేసి. నీ బతుకు గాడిద బతుకు అంతే. బతుకు నువ్వేమంటే దుడుచుకొని తినేకి లాయక్కు అంతే. తన ఫ్రెండ్స్ అర్థం ఉంది. దానికి నేను వచ్చి తొక్కుని ఉందాను. ఇవాళ నన్ను కొరకు కిరికిస్తే ఫస్ట్ నేను లాకి ఆమెకి అంతే. 4 వీడియోస్ చేసేకాయలే. ఏం చేసేకాయలే. నాకమ్మ మీకు చూపించే కూడా అయ్యేలే. దానికి చూడండి. ట్యాన్ లేపి కలుపుకుని ఉండు. అది లేసి వచ్చాయంటే అంతే నేను పెడుతుంది. అవి చిన్న చిన్నవి కొరికేలే. నువ్వు కావాల కలనే చేసావు. లేపేయద్దు అంటే చూడే ఎట్లా ఇడుస్తాడు. పోయి ఆడో ఒప్పుండే ఫ్రెండ్స్. ఇంట్లేదప్పా స్వామి ఏమి వేయలేదు. అట్లే ఒప్పుకొని చేసుకుంటున్నా. ఏం చేసేది చూడండి ఫ్రెండ్స్. ఎంత మంచి బిడతానే చూడు. నాకు మా ఊరు చూసి అయ్యో ఎంటకి లేదని తెలిసి చేసుకుంటున్నాను కదప్పా. ఏడనా పోయే ముంచోడు అని చేసుకుంటే అట్లా ఏమి పొనిస్తాడు. నిజమే. ఇంకేంతుంది మగు దానికి నూరేస్తాడు. దీనికి ఆడోళ్ళు పిక్కిస్తామనే బుద్ధలే. నేను తింటే చాలా ఉంటాడు. ఫేమస్ చేసి ఇస్తాను యూట్యూబ్లో వేసి. నూరు ఏడపోతుంది కాస్టల్కి. అడుగు మా గౌన్ని ఉచ్చి పెట్టింటాడు. ఉండు అయిపోయినాకి అడుగో ఎంత ఇచ్చి పెడతాడా. ఊగురు పైస్తే అడుగుతాడు. ఇందా కాస్ట్లిందా అని. ఊగురు పై పుట్టేలే కదా మా గౌన్ దగ్గర కాస్ట్లో. కరెక్ట్ గా చెప్తావు. కరెక్ట్ గా చెప్తావు నువ్వు. ఇది షార్ చేసిందని ఇప్పుడు పోయి సంగ్ చేయాల. ఆమెకి ఇంటికి పోదాం అనుకునే లోపల మా గోడు కావాలనేసి నేను తొట్టి కొడుకాలని చెప్పేసి పోయా. చూడండి తొట్టి కొడుకుతా ఉన్నాడు. నేను చెప్పినాను ఆమెకి వచ్చి ఏమో చేసుకుంటూ నీళ్ళు ఇడుచుకో ఇంకా మా అప్సరకు అట్లా అంటే ఉండు ఇవిడో కడిగిసి పోయిస్తాం ఏం చేయలే ఇంట్లో అని చెప్పేసి తొట్టి కడిగిపోయినాడు. దానికి కడిగినాయి అని చెప్పేసి నేను అట్లే పోతున్నా అనేది ఫ్రెండ్స్. నేను వీడియో తీసినానంటే చాలు. అదేం ఊగుట్టే రాగమని నాకే తెలియదు. వీడియో ఎత్తుకుంటుంటే చాలు అంటాడు. ఆ అప్పి ఎంత ఊగుట్టినా నేనేం వీడియో చూసి తీడుస్తానా. ఆమెకి చూడండి ఈ జనాల దగ్గర ఫోటోలు తీసుకునేది దానికింత ఈ చెట్ల దగ్గర ఫోటోలు తీసుకునేది ఎంతో వాసి. ఇవి మనం డిలీట్ చేయనేదు ఏం చెయ్యనేదు. ఆరాంగా వీడియో తీసుకుని రావచ్చు. ఇంకా కలర్ఫుల్గానే ఉంటుంది చెప్పాలంటే. దానికి ఇంకొకత ఆడనా వీడియో తీయండి మీరు. చెట్లని, శ్యామల్ని, కుక్కుల్ని, ఆవుల్ని, పక్షుల్ని
ఇట్లా చూపియండి నేచర్ని చూపిస్తే ఎవరు ఏమైనాలే మనకి మన నేచరే ఇంపార్టెంట్. ఈ జనాలు ఏమిటికి పగలైన ఉండవి అంతా పగలైన నాటలాడుతూ ఉంటాయి. ఎవరో వాళ్ళ పాటకు వాళ్ళు బతుకుతూ ఉంటారు అంటే ఆ బతికేకి ఇడిసేలదో బాలేకి ఇడిసేలదో దానికి అడ్డం వేస్తారు. అది ఏం ఖుషినో వాళ్ళకి వాళ్ళ పెద్దరికాలు చూపించేకి జనాలు ఇట్లే అదేమని నాకే తెలియదు. ఎవరు శుద్ధికి సమాచారానికి పోకుండా ఉంటే కూడా నేను ప్రాబ్లమ్స్ వెతుక్కొని మా దగ్గరకు వస్తాయి. దాంట్లో ఎస్పెషల్లీ నేను అంబేజర్ అనుకోండి, దాంట్లో బ్యాండ్ అంబేజర్ అంటారు కదా, అట్లా ప్రాబ్లమ్స్లో మాత్రానికి నేను ఎవరు శుద్ధికి కావాలని పోయేలే. అయితే ప్రాబ్లమ్స్ని నన్ను వెతుక్కొని నా ఇంటికంట వస్తాయి. ఏం చేసేది అట్లా ఉంటుంది. నాకు కూడా ఏం చేసేక అయ్యలేదు. ఏం చేస్తున్నా పోను ఫ్రెండ్స్. సరే చూడండి ఫ్రెండ్స్, మన నిమ్మకాయ దగ్గరకు వచ్చి నేను నిమ్మకాయలు ఉండేమో చూస్తామని అంతా చిన్నవి చూడండి, చిన్నవి కాయలు చూస్తాం. ఎవడన్నా ఒక నిమ్మకాయ చెప్తుంది. అంతా పెద్దగా అరులిపించేసినారు. వీటిని కట్ చేసి చిన్నగా పెడితే కదా ఏం చేసేదప్ప స్వామి మాయ పైపు కొట్టుకునేదానికింత. నేను ఆడిపోయిన గిర్రని తిరిగే అలవాటు మాత్రం విడిచేయదు. ఎలా అంటే తమ్లైన్కి నాకు ఫోటోలు దీంట్లో ఎత్తుకునేది నేను. ఇట్లా గిర్రని తిరుక్కొస్తే సూపర్గా ఒక ఫోటో వస్తుంది. నిజంగా ఒకే ట్రై చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటే మీకు ఇది యూజ్ అవుతుంది. ఇదంతా ట్రిక్స్ ఫ్రెండ్స్. అంటే మనకు ఫోటోలు కావాలా, వీడియోలు కావాలా, అట్లే తమ్లైన్లకి నూనె పూజలు కావాలా అంటే యాక్చువల్గా ఇట్లా చేసుకున్నా. ఇప్పుడు ఇట్లా తిరుగుతాను కదా గిర్రని, అది ఇట్లా ఆడ ఒక దగ్గర పాస్ చేసేసి ఒక క్లిక్ తీసుకొని దాన్నే తమ్లైన్ పెట్టింటాను. అదొకతర నేచర్గా న్యాచురల్గా బాగుంటుంది అనేసి నా మనసుకే. ఒక్కొక్కరు థింక్ చేస్తారు. నేను ఇట్లా థింక్ చేస్తాను అంతే. మా గౌడు ఏం చేస్తున్నాడో పోయి చూస్తామని పోయి చూస్తే మా గౌడు పోయి మలపూలు ఉన్నాయి పిక్కపు ఆపకు పోయి పొట్టలకి అవుతాయి అని ఆమెకి చూడండి. ఇంకా కడిగింది కాలేదు ఫ్రెండ్స్. అయ్యాలది కడిగేది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఆకుతోట పక్కలనే ఒక మలుపు చెట్టు ఉంది. ఆవిడావిడ బొర పూలు ఇడుస్తాయి. ఆ పూలు పిక్కొని పొట్టలకి చారంగా ఇట్లా తోటలో ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలు. చూడు ఇదే మలుపు చెట్టు చూడండి. చెట్టు నిండా మొగ్గులు ఇడిచిండయి. అయితే చిన్న మొగ్గులు కట్టేది భలే కష్టము. సరే పిక్కుని పోతాము, ఇంకా వేస్ట్ అవుతాయి ఆడైపోతాయి అని చెప్పేసి వాటిని పిక్కుంటా ఉంటాను. నేను ప్లాన్ వేసినాయి ఒక 4-5 కనకాంబర చెట్లు 4-5 ఇవి పెట్టుకుంటే ఎంతో బాగుంటాయి అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ గా ఎన్ని పూలు సిక్కిండాయి అని చెప్పేసి ఒక 3 పూలు సిక్కిండాయి. చెట్టుని సాక్కుంటే ఎన్ని పూలు ఇస్తాయి. ఒక కుక్కుని సాక్కుంటే విశ్వాసంగా ఉంటుంది. ఒక ఆవును సాక్కుంటే పాలిస్తుంది. ఒక గొర్రెని సాకితే మనకి కష్టానికి అవుతుంది. అట్లా ఏమన్నా ఒకని సాక్కుంటే మనకు నాడు యూజ్ అవుతుంది. బట్ ఈ మనుషులకి మనం ఎంత విశ్వాసంగా వాళ్ళు కూడా ఉంటేను కానీ వాళ్ళు లాస్ట్లో ఫైనల్గా వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించిస్తారు. పాముకి పాలు పోసి సాకితేను దాన్ని విషమేనంటే అది కక్కేది. అట్లా పెద్దోళ్ళు ఏమిటికి సామెతలు అంతా చెప్పిండారంటే అర్థం లేకుండా కాదు ఫ్రెండ్స్, వాళ్ళు అర్థము చూసుకొని చెప్పిండేది. దానికే రిలేషన్స్ని వీళ్ళంతా నమ్మే వద్దండి నిజంగా. ఇవి చూడండి, ఆ పూలు వేసుకొని ఇంటిపోతా ఉంటాను. మా మనోహర్ కాసుకో ఉంటాడు. నాకే ఆకలి ఎత్తుకొనిసిండే. సరే బిన్నా పోయి ఏమైనా చేస్తాము. ఆల్రెడీ నేను షార్ చేసి వచ్చింది. ఇంక సంకెళ్ళకొలిసిండే 11-11:30 అయిపోయిండే. దానికే సరే అప్పుడు ఇంకా లేట్ అవుతుంది పిలుస్తానే ఉండేరా పోతాము అని. ఆమెకి పోయిండాడు. అది ఆడిపోయినో తిరగా నేను కాసుకోని ఆపకు పోయినాక ఆమెకు తెలిసే మోటార్ ఆఫీసెస్ వచ్చాక ఆపకు పోయిండాడు అనేసి. మాది 1 కిలోమీటర్ పోతే ఇంకొక కిలోమీటర్ పోవాలి ఈ పక్క ఆ పక్కకి మోటార్కి. చూడు గాడి ఆడే ఉండి మునిసలే దానికి ఎంట్రా చెప్పినడుకుని ఆడిపోయిండాడు ఎప్పుడు అనేసి. పొద్దు నుంచి కొడతావు ఈ పెడకపోయా మా గౌడు యాడా యాడే ఉండవు చేయుడు రమ్మనే ఫ్రెండ్స్. వస్తే లేనే లేదు, ఏడిపోయిండాడు. ఆడ బాగుంటే యాదో కుక్కో మాటలు చెప్పుకొని వీడియో తీసుకొని రా నువ్వు పోదాం. ఇంకా టైం అయ్యా మా గౌన్కి సిక్తే సార్ పెట్టుకుంటాడు. నేను ఆడిపోయి ఆమె చెప్పుకొని వీడియోలు తీసుకొని అప్పకి ఏమో బాధ తెలియదు. ఈ అప్పుకొని ఇంకా ట్యాంక్ కడుక్కునే ఉండడు. వచ్చి నన్ను తిడతాడు ఫ్రెండ్స్. సిక్కితే చాలు రోస్ట్ చేసి పారేస్తాడు. ఆమెకి ఇంటికి వస్తే సంగ చేయాలని చెప్పేసి చూడండి. ఇప్పుడు సంగట అంతా సోమవారంతా అట్లా వేసేసి పోయి సంగటేసరి పెడుతున్నాయి. ఇప్పుడు సంగట చేసేసి సంగటేసరి సంగటికిలికేసి ఎప్పుకొని చేసేసి నేను 2 తినేసి 2 చెప్పు ముద్రాల ఫ్రెండ్స్. నిజంగా కొండలంతా ఈడుస్తూ ఉండే నాకు.
చూడండి ఫ్రెండ్స్, ఇవి నీళ్ళు పోసుకొచ్చేసినాయి. పైన బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా ఎత్తుకొచ్చేసేసినాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, అబ్బాబ్బా ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి. అంతా మడిగేయాలా. ఇది ట్రిప్ ప్యాకింగ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి స్టూర్కి పోయే ముందు దినం లాక్ ఫ్రెండ్స్. అయితే నేను స్టూర్కి పోయిన దానికి చేయలేదు. అప్పుడు నా ఫ్రెండ్ వచ్చి రా బట్టలు తీసుకొచ్చి ఇస్తాము అని, దానికి ఏమో ప్యాంట్ కావాల్సిందో దానికి షాపింగ్ మాల్కి పోయా. ఆమె స్టూడియోకి పోయి నేను నా దగ్గర ఆల్రెడీ ఆ ప్యాంట్లు అంతా ఉండే ఫ్రెండ్స్. ఎట్లున్నా నేను ఏమి జాస్తి మోడల్ బట్టలు అంతా వేసుకునేలేదు, ఎడనా పోయినాడు వచ్చినట్టుగా వేసుకునేది. నా ఫ్రెండ్ అయితే ఆఫీస్కి పోతుంది కదా, డైలీ వేసుకోపోతుంది. దానికి నేను ఆల్రెడీ నా దగ్గర ఉండాయి ఫ్రెండ్స్, నేను వేసుకుంటా ఉంటుంది స్కూల్కి పోయేగంట. ఇప్పుడు నేను ఆడ పొనుకుపోతలేదు కదా, దానికి వేసుకునేలే ఫ్రెండ్స్. దానికి నా దగ్గర ఉండే ప్యాంట్లే చాలు, నేను 2 టాప్లు ఎత్తుకుంటాను, నువ్వేమో ఎత్తుకావే అనేసి దాన్ని ఇచ్చేసి నేను చూస్తా ఉంది ఫ్రెండ్స్. కలర్ బట్టలు అనేసి నేను టాప్లు చూస్తూ ఉంది. చూడండి ఇట్లావి ఆమెకి నేను 2 టీ-షర్ట్లు ఎత్తుకొని అది ఎత్తుకునే 2 టీ-షర్ట్లు ఇద్దరు సేమ్ ఉంది అని చెప్పి ఇద్దరు సేమ్గా వేసుకుంటాము అని చెప్పేసి ప్లాన్స్ వేసుకొని ఎత్తుకుంటుంది ఫ్రెండ్స్ స్టూడియోలో. దీంట్లో పోతే కలర్ఫుల్గా బట్టలు కనిపిస్తాయి. అయితే బిల్లు చూస్తే 3000 4000 వచ్చింటాయి. చూడండి చూసి ఎత్తుకుంటా ఉండే. ఎత్తుకావమ్మా అని చెప్పేసి నేను సైడ్లా చూసుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఏం తెలుసా, వీడు చెప్పులు వేసుకునేది ఉంటారు ఆయన. చూడండి అంటే చెప్పులు తీసేది ఏమీ లేదు. అయితే ప్రైసెస్ మాత్రం బాగా చూస్తాం, బాగా అవుతుంది అనేసి. బాగుందా ప్రైస్ చూడండి, పింక్ బ్యూటీ. ఎట్లా మేము తీస్తామో తీసేయలేదు. అయితే ప్రైసెస్ మాత్రం అన్నీ చూడాలా, ఏమంటారు. ఆమెకి షాపింగ్ అంతా ఆయా ఫ్రెండ్స్. స్టూర్కి పోతామో లేదో బట్టలకు మాత్రం బాగా బిల్ అవుతుంది. స్టూర్కి ఖర్చు చేస్తామో లేదో దానికి అబ్బగా బట్టలకు ఖర్చు చేసి ఉండాలా. స్టూర్కి ఎంత ఖర్చు చేస్తామో దానికి 2 బట్టలు ఖర్చు చేసి ఉంటాం మేము, అట్లుంటుంది. నా ఫ్రెండ్ పులిహోగరి చేసుకొని రావే అని పులిహోగరి చేస్తామని చింతకాయ నానేసి పులిహోగరి గొజ్జు చేసుకొని ఎత్తుకపోదాము అనేసి మేమంతా కేరళలో ఫుడ్ బాగుండేలే అనేసి ఇక్కడి నుంచి నేను చేసుకొని ఎత్తుకపోదామని ప్లాన్ వేసి మీ ఫ్రెండ్స్. అయితే నేను చేసుకొని పోయిన దాంట్లో అర్థము వేస్ట్ అయ్యా. నిజంగా ఎవరు తినేలేదు, ఆమెకు ఆడేసేసుకుంటుమి. ఇప్పుడు లాగ్ ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ చేస్తాను. ఈ వీడియో ఎట్లా అనిపించింది కమెంట్ బాక్స్లో కమెంట్ వేయండి. అట్లే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండే గంటను కొట్టు పెట్టుకోండి. అయ్యో బెల్ ఐకాన్ కొట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్, మురిసిపోతాను. గంటనే వస్తుంది. బెల్ ఐకాన్ను కొట్టు పెట్టుకోండి, నా నోటిఫికేషన్ మీకు టుంగ్ అని వస్తుంది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ఎట్లా అనిపించింది చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ వేసేది మరీ వద్దండి. బాయ్ టాటా, సీ యూ.